Okay, Chebyshef mechanism. So you all know that we are dealing with approximate straight line motion mechanisms. So that too, we are all using four revolute pairs in our mechanism. సో మొత్తం 4 బార్ మెకానిజం యూస్ చేసి మనం ఎప్పుడూ కూడా ఒక ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం మనం ప్రొడ్యూస్ చేయలేము. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ అన్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ అండ్ మెకానిజం. సో దాంట్లో మనం ఫస్ట్ 3 మెకానిజమ్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ ఏంటంటే వాట్స్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజము. సెకండ్ వచ్చేసరికి ఇవాన్స్ ఆర్ గ్రాస్ ఓపర్ మెకానిజం. అండ్ థర్డ్ మెకానిజం ఈజ్ రాబర్ట్స్ మెకానిజం. సో టోటల్గా 3 మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేసాము. సో మొత్తం అన్నీ కూడా నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజమ్స్ అవన్నీ. సో నెక్స్ట్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం ఈజ్ చెబీచెఫ్ మెకానిజం. In Chebyshev mechanism, we will have 4 links. So those are O2, O4 is one of the link, so which is a fixed link. So O2, O4 is a fixed link. O2, O4 is fixed link. So next AB is our coupler. So AB is coupler. And the remaining 2 links are O2A and O4B. O2A and O4B are remaining 2 links. సో ఇక్కడ ఏంటంటే ఏ పాయింట్ అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందంటే మనకి కప్లర్ మీద ఉన్న మిడిల్ పాయింట్ అనేది, సో ద పాయింట్ ఆన్ ద కప్లర్ ఏబి, సో మిడ్ పాయింట్ ఆఫ్ కప్లర్ విల్ మూవ్ మిడ్ పాయింట్ ఆఫ్ కప్లర్ అంటే ఏబి కప్లర్ ఇక్కడ ఈజ్ సి అండ్ ఇట్ మూవ్స్. సో అది ఎలా అంటే ఈ గ్రీన్ కలర్ పాత్ని ట్రేస్ చేస్తుంది సి అనే పాయింట్. సో C1 టు C2, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఏంటంటే అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్ అనేది. సో C1 C2 ఈజ్ అన్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్. C1 C2 ఈజ్ అన్ అప్రాక్సిమేట్ straight line. As the mechanism moves, the point C traces a D-shaped curve. In that D-shaped curve, a portion of it, that is C1 to C2 distance, is an approximate straight line. So next point ఏంటంటే, so C1 C2, the line joining the points C1 C2 is parallel to O2 O4. సో O2 O4కి అప్రాక్సిమేట్గా ఈ లైన్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది కదా, సో ఇది ఇంచుమించు ప్యారల్గా ఉంటుందని అదొక సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో సి అనేది ఈ కప్లర్లో ఉన్న మిడ్ పాయింట్ కదా, సో సి పాయింట్ అనేది ఈ ఏబి కప్లర్ని సో టూ ఈక్వల్ డిస్టెన్స్ కింద డివైడ్ చేస్తుంది. సో దాని ప్రకారం మనం ఏం రాయొచ్చు అంటే డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ బి. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఈ మెకానిజంలో ఇంకొక 2 లింక్స్ ఈక్వల్, అది ఏంటంటే O2A అండ్ O4B. సో O2A సెకండ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో O2A అండ్ O4B ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో ఒకసారి యానిమేషన్ చూడండి, సో మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మెకానిజంలో మనకి ఈ రెడ్ కలర్ ఇదేమో బ్లూ కలర్ లింక్ ఏమో ఫిక్స్డ్ లింక్. సో ఈ రెడ్ కలర్ లింక్ అండ్ ఈ సెకండ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్, సో ఏవైతే రెడ్ కలర్లో రిప్రజెంట్ చేశారో వీళ్ళు, ఈ రెండాటికి కూడా ఈక్వల్ లెంత్ ఈ రెండు లింక్స్. అండ్ ఎల్లో కలర్ లింక్ ఏదైతే ఉందో అది కప్లర్. దాంట్లో ఉన్న మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ చూపిస్తున్నారు కదా, ఆ పాత్ని ట్రేస్ చేస్తుంది. సో C1 టు C2 ఈజ్ అన్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్. సో మెకానిజం మూవ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఆ కప్లర్ మీద ఉన్న ఈ మిడిల్ పాయింట్ చూడండి ఎలా మూవ్ అవుతుందో. C1 to C2
is చూసి చెప్తున్న తర్వాత సో ఈ రకంగా ఏంటంటే మనకి ఈ బ్లూ కలర్ లింక్ ఒక లింక్, ఈ రెండు రెడ్ కలర్ లింక్స్, ఐ మీన్ ఈ యెల్లో కలర్ లింక్ కప్లర్, ఈ కప్లర్ మీద ఉన్న మిడిల్ పాయింట్ అనేది అప్రాక్సిమేట్గా ఒక స్ట్రైట్ లైన్ పాత్ని ట్రేస్ చేస్తుంది. ఇది చెబీచెఫ్ మెకానిజం. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనకి నిన్నటి వరకు ఏంటంటే మెకానిజం యొక్క లింక్స్ రేషియోస్ ఆల్రెడీ మెన్షన్ చేసాము ఈ క్లాస్లో. ఐ మీన్ ఇప్పుడు ఈ మెకానిజంకి వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే సో లింక్ రేషియోస్ అనేవి మనం ఎంత ఉండాలని మనమే కనుక్కుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెకానిజంని ఎలా డిజైన్ చేశారు అంటే సో ఈ సి పాయింట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ O2 పైన ఈ C1 పాయింట్ ఉంటుంది. సో సి పాయింట్ యొక్క వెలాసిటీ ఈ C1 దగ్గర ఇలా హారిజాంటల్ డైరెక్షన్లో ఉండేలాగా డిజైన్ చేశారు. సిమిలర్గా నెక్స్ట్ ఈ ఎక్స్ట్రీమ్ రైట్ పొజిషన్లో ఈ సి పాయింట్ అనేది ఈ O4 మీద ఎగ్జాక్ట్గా ఉండేలాగా డిజైన్ చేశారు. సో C1 ఈజ్ ఎగ్జాక్ట్లీ అబౌవ్ O2 అండ్ C2 ఈజ్ ఎగ్జాక్ట్లీ అబౌవ్ O4. ఎప్పుడైతే ఈ C1 పొజిషన్ రీచ్ అవుతుందో సి పాయింట్ యొక్క వెలాసిటీ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే సి పాయింట్ యొక్క వెలాసిటీ అట్ C2 లొకేషన్ అనేది అక్కడ కూడా హారిజాంటల్గా, అలాగే ఈ మీన్ పొజిషన్లో కూడా సి పాయింట్ యొక్క ఐ మీన్ వెలాసిటీ అనేది హారిజాంటల్గా ఉండేలాగా డిజైన్ చేశారు. సో మీన్ పొజిషన్లో ఈ మెకానిజం చూడడానికి ఎలా ఉంటుందంటే సో ఇన్ మీన్ పొజిషన్ ద మెకానిజం విల్, నేను ఇప్పటివరకు మీకు రేషియోస్ ఏం చెప్పలేదు, లింక్ రేషియోస్ ఏం చెప్పలేదు. సో లింక్ రేషియోస్ మొత్తం మనం ఇప్పుడు కనుక్కుంటాం. సో ఐ మీన్ ఎంత ప్లేస్ చేస్తే మనకి యాక్చువల్గా సి పాయింట్ అనేది అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందో అది మనం ఇప్పుడు కనుక్కుంటాం. సో మెకానిజం అనేది ఐ మీన్ ఒకవేళ ఈ మన కప్లర్ ఉంది కదా, ఈ కప్లర్ యాక్చువల్గా సమ్ ఇంక్లినేషన్ ఉంది. ఒకవేళ ఈ కప్లర్ అనేది ఎప్పుడైతే మనకి O2 O4కి ప్యారల్గా ఉందో సో అప్పుడు ఆ పొజిషన్ ఎలా ఉంటుందంటే సో కప్లర్ ఈజ్ ప్యారలల్ టు ఫిక్స్డ్ లింక్. సో రెండు కాన్ఫిగరేషన్స్ రాస్తున్నాము. సో ఏబి కప్లర్ ఈజ్ ప్యారలల్ టు లింక్ ఫిక్స్డ్ లింక్ దట్ ఈస్ O2 O4. O2 O4కి ప్యారలల్గా ఏబి లింక్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి లింక్స్ ఏంటంటే O2 O4 ఫిక్స్డ్ లింక్, O2A ఈజ్ వన్ ఆఫ్ ద లింక్, నెక్స్ట్ O4B అనదర్ లింక్ అండ్ ఏబి ఈజ్ కప్లర్. సో ఇక్కడ O2 మీద ఎగ్జాక్ట్గా C1 పాయింట్ ఉంటుంది, అలాగే O4 పాయింట్ మీద ఎగ్జాక్ట్గా C2 పాయింట్ ఉంటుంది. సో అదొక కాన్ఫిగరేషను. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి అది ఎలా ఉంటుందంటే సో ఎప్పుడైతే మనకి ఈ ఏ అనే పాయింట్ సపోజ్ ఈ లింక్ రొటేట్ చేస్తున్నారు, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఇది ఏంటంటే ఏ పాయింట్ ఏమవుతుంది ఇలా ఇలా వచ్చి అది ఎక్కడికో వస్తుంది, సంథింగ్ A' పొజిషన్కి రీచ్ అవుతుంది. సో అప్పుడు ఇలా మెకానిజం ఈ లింక్ని రొటేట్ చేసినప్పుడు మెకానిజం అనేది యాక్చువల్లీ O2 A' అనేది ఇలా ఈ పొజిషన్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ B' అనేది ఇలా ఐ మీన్ కప్లర్ అనేది ఇలాగ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ రెండు ఇంచుమించు ఒకే లైన్లో ఉండాలి, కాకపోతే నేను మీకు చూపించడం గురించి ఇది ఇలా డ్రా చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇదేమో ఫోర్త్ లింక్. సో ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్లో ఉన్న కాన్ఫిగరేషన్. సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. మెకానిజం అనేది ఎప్పుడైతే ఇది ఇలా రొటేట్ అవుతూ ఈ ఏ అనే పాయింట్ రొటేట్ అవుతూ ఇక్కడికి వస్తుంది. సో O2 A' మనకి ఇది ఏ లింక్, యాక్చువల్గా సెకండ్ లింక్ కదా. సో O2 A' లెంత్ ఎంత అవుతుంది, L2 అవుతుంది. సో నెక్స్ట్ ఈ A' B' అంటే ఇనీషియల్గా ఈ కప్లర్ అనేది ఇలా ఉంది. సో అప్పుడు A, B అనే పాయింట్స్ రిప్రజెంట్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ మెకానిజం మూవ్ అయ్యి సో మనకు O2 A' ఇక్కడికి వచ్చింది. సో B అనేది ఇంకొక పాయింట్కి రీచ్ అయింది, ఆ పాయింట్ ఏంటంటే B'. అలాగే సి పాయింట్ ఎక్కడ ఉంటుంది,
యాక్చువల్గా ఈ O2 మీదనే సి పాయింట్ ఉండేలా డిజైన్ చేశారు. అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి సి పాయింట్ ఉంటుంది. సో ఇది సి డాష్ అన్నాను. సో ఇప్పుడు లింక్ ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ లింక్ని ఫస్ట్ లింక్ అనుకుంటున్నాను. సో అప్పుడు లెంత్ ఎంత ఉంటుంది, సపోజ్ L1 అని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ O2A లింక్ అనేది సెకండ్ లింక్, సో L2 తీసుకుంటున్నాను. అలాగే ఈ కప్లర్ లింక్ అనేది థర్డ్ లింక్, సో L3. అండ్ O4B ఈజ్ అవర్ ఫోర్త్ లింక్, సో L4. టోటల్గా 4 లింక్స్ని L1, L2, L3 అండ్ L4 తీసుకుంటున్నాను. ఇక్కడ చెబీచెఫ్ తీసుకున్నది ఏంటంటే ఇక్కడ చూడండి మీరు, O2A ఈజ్ ఈక్వల్ టు O4B అంటే ఈ సెకండ్ లింక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ లింక్ యొక్క లెంత్కి ఈక్వల్. సో ఈ L2 ఈజ్ ఈక్వల్ టు L4, సెకండ్ లింక్ లెంత్ ఏదైతే ఉందో అది ఈజ్ ఈక్వల్ టు O4B ఫోర్త్ లింక్ యొక్క లెంత్కి ఈక్వల్. సో అక్కడ నుంచి ఏం రాస్తాము అంటే ఇక్కడ రాస్తున్నాను L2 ఈజ్ ఈక్వల్ టు L4. ఇదొక పాయింట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు, సో రైట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మెకానిజం, సో అక్కడ నుంచి ఒక రిలేషన్ తీసుకొస్తాము. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్లో ఉన్న డయాగ్రామ్. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్లో ఉన్న డయాగ్రామ్ ఇది. సో ఇక్కడ 90 degrees సపోజ్ ఇక్కడ ఉంది. సో 90 degreesకి ఆపోజిట్గా ఉన్నది ఏమవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో హైపోటెన్యూస్ అవుతుంది. సో మనకి యాక్చువల్గా పైథాగరస్ థియరం తెలుసు కదా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ O2 O4 B డాష్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో గురించి మాట్లాడుతున్నాం. O2 O4 B డాష్, O2 O4 B డాష్, ట్రయాంగిల్ O2 O4 B డాష్ అండ్ ట్రయాంగిల్ ఈజ్ అట్ O2 పాయింట్. సో ఇక్కడ నుంచి పైథాగరస్ థియరం ప్రకారం ఏం రాయొచ్చు, సో ఫ్రమ్ పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్, హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ L4. సో L4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ డిస్టెన్స్ కావాలి అంటే O2 నుంచి B డాష్ కొన్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ మాత్రమే కావాలి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఎలా వస్తుందంటే ఈ లెంత్ ఉంది కదా L2 లెంత్, ఈ L2 లెంత్లోంచి ఒకవేళ మీరు L3ని సబ్ట్రాక్ట్ చేశారనుకో, ఇప్పుడు మనకు ఓన్లీ ఈ లెంత్ మాత్రం వస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే L2 లింక్ లెంత్లోంచి ఈ లెంత్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఓన్లీ మనకి ఈ లెంత్ మాత్రమే వస్తుంది. సో L2 మైనస్ L3. సో ఇప్పుడు L4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L1 స్క్వేర్ ప్లస్ L2 మైనస్ L3 స్క్వేర్. సో మనకి యాక్చువల్గా ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేసుకుందాము. దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఈ రిలేషన్స్ తెలుసు, కాకపోతే లెంత్లో ఏదో ఒకటి ఫిక్స్ చేయకుండా మనకు ఏమీ కనుక్కోలేం. ఏదో ఒక లెంత్ ఫిక్స్ చేస్తేనే మిగతాయి సమ్ రిలేషన్ యూస్ చేసి కనుక్కోవచ్చు. దానికోసం ఏం చేస్తున్నానంటే లెట్ L1 ఈజ్ ఈక్వల్ టు Y యూనిట్స్, అంటే ఫిక్స్డ్ లింక్ లెంత్ అనేది సమ్ Y యూనిట్స్ అనుకుంటున్నాను. అలాగే లెట్ L2 అండ్ L4, సో రెండు కూడా ఈక్వలే కదా. ఇక్కడ L2 లింక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు L4 లింక్ లెంత్. దీన్ని ఎంత తీసుకుంటున్నాను అంటే సమ్ X యూనిట్స్ కింద తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైతే మనకి కప్లర్ ఉందో కప్లర్ని ఎంత తీసుకున్నాను అంటే సమ్ 1 యూనిట్ కింద తీసుకుంటున్నాను. సో ఇలా ఎందుకు తీసుకుంటున్నాను అంటే AB 1 యూనిట్. సో మీరు Y సపోజ్ ఇది X ఇది Y, సమ్ ఇది Z తీసుకున్నారనుకో, మొత్తం అన్ని వేరియబుల్స్లోనే ఉంటుంది. సో మనకేమీ రేషియోస్ అనేవి రావు. ఖచ్చితంగా ఈ 3 లింక్స్లో ఈ 4 లింక్స్లో ఏదో ఒక దాన్ని మనం సమ్ నెంబర్ కింద తీసుకుంటున్నాం, 1 యూనిట్ కింద తీసుకున్నాం. సో అల్టిమేట్గా మనం రేషియోస్ దగ్గర ఎండ్ అవుతాం. సో ఫస్ట్ L1 ఈజ్ ఈక్వల్ టు Y యూనిట్స్ అండ్ L2 ఈజ్ ఈక్వల్ టు X యూనిట్స్ అండ్ L4 ఈజ్ సేమ్ యాజ్ L2 కాబట్టి అది కూడా X అండ్ కప్లర్ లింక్ లెంత్ ఈజ్ 1. సో మొత్తం
ఇలా నేను అస్యూమ్ చేసుకున్నాను లింక్ లెన్స్. సో ఇక్కడ నుంచి L4 అంటే ఎంత లెంత్ ఎంత? L4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L1 అంటే ఎంత? L1 ఈజ్ y యూనిట్స్, y స్క్వేర్ ప్లస్ L2 లింక్ లెంత్, L2 లింక్ లెంత్ ఈజ్ ఆల్సో ఎక్స్. సో ఎక్స్ మైనస్ L3. సో L3 ఈజ్ అవర్ కప్లర్. సో లింక్ 3 అనేది కప్లర్ కాబట్టి అది ఎంత లెంత్ తీసుకున్నాం? 1 యూనిట్. సో ఎక్స్ మైనస్ 1 స్క్వేర్. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 మైనస్ 2x వస్తుంది అక్కడ. మైనస్ 2x. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో అప్పుడు ఏమొస్తుంది? సో సమ్ 0 ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x. ఇక్కడ నుంచి అల్టిమేట్గా ఏం రాయొచ్చు అంటే 2x ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. సమ్ 2x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1. అక్కడ నుంచి x అంటే ఏం రాయొచ్చు? x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1/2. సమ్ ఎక్స్కి వైకి ఒక రిలేషన్ వచ్చింది. సో ఇది ఒక రిలేషనే. సో దీన్ని బట్టి మనం ఏమి ఇంకా సాల్వ్ చేయలేం. ఓకేనా? ఎక్స్ తెలీదు, వై తెలీదు కాబట్టి. సో దీనికోసం ఏం చేస్తామంటే ఇంకొక కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఆ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాం. అదేంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ మనకు తెలుసు కదా, O2O ఫర్ ఫిక్స్డ్ లింక్, O2O4కి ప్యారలల్గా ఏబీ కప్లర్ ఉంది, O2A ఈజ్ ఈక్వల్ టు O4B. మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్న కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ తీసుకునేది ఏంటంటే, సో మనకి ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది కదా, సో ఏ పాయింట్ నుంచి ఒక ప్రొజెక్షన్ అనేది డ్రా చేయండి. ఎక్కడికంటే ఈ ఫిక్స్డ్ లింక్ మీదకి ఏ అనే పాయింట్ నుంచి ఒక ప్రొజెక్షన్ అనేది ఈ O2O4 లింక్ మీదకి డ్రా చేయండి. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని సి అని రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందంటే 90 degrees ఉంటుంది. సో 90 degrees ఈజ్ హియర్. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేయాలనుకుంటున్నాను, O2AC. సో O2AC ఈజ్ అవర్ రైట్ యాంగిల్ triangle. O2AC is our right angle triangle and the right angle is located at the point C. సో ఆ రైట్ యాంగిల్ యూజ్ చేసి నేను కనుక్కోవాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం డైరెక్ట్గా రాస్తాం చూడండి ఒకసారి. ఫ్రమ్ ట్రయాంగిల్ O2AC, ట్రయాంగిల్ O2AC, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి హైపోటెన్యూస్ ఏది? ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఇదే కదా, O2A. సో దిస్ ఈజ్ అవర్ హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్ కాబట్టి సో ఇప్పుడు L2 స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ అనేది మీరు y అనుకోకండి, ఎందుకంటే y కాదు, ఈ O2O4 అనేది y, ఫిక్స్డ్ లింక్ లెంత్ మొత్తం y, కానీ O2C అనేది y కన్నా తక్కువే అది. సో ఎంత ఉంటుంది అంటే యాక్చువల్గా ఇది మీన్ డయాగ్రామ్లో మనకి ఈ ఏ ఇక్కడ O2A అండ్ O4B ఈ రెండు కూడా సేమ్ ఒకే లెంత్లు. దాంతోపాటు ఈ కప్లర్ కూడా సమ్ 1 యూనిట్ ఉంది. అంటే ఇది 0.5, ఇది 0.5 ఉంటుంది. అంటే ఇది 1/2, సో ఇది 1/2, ఇదేమో ఇది కూడా 1/2 ఉంటుంది. ఏసీ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కదా డయాగ్రామ్ నుంచి. సో
ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి y/2 ఉంటుంది. దానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఎంత అంటే ఇది ఏబి మొత్తం కప్లర్, దాంట్లో హాఫ్ అంటే 1/2 కదా. సో టోటల్గా ఇప్పుడు O2C కావాలి అంటే y/2 ప్లస్ 1/2 చేయాలి. సో ఇప్పుడు L2² కావాలి అంటే L2² ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా O2C² ప్లస్ ఇక్కడ చూడండి O2A² ఈజ్ ఈక్వల్ టు, ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు O2C² ప్లస్ AC². ఈ ఏసీకి రాయాలి. సో AC² రాయాలి. సో ఇక్కడ మనకి O2C ఎంత వచ్చింది ఇప్పుడు? O2C అనేది y/2 ప్లస్ 1/2 వచ్చింది. సో y/2 ప్లస్ 1/2 వచ్చింది. సో నెక్స్ట్ ఏసీ కావాలి. సో ఇది కరెక్ట్గా చూడండి ఒకసారి. ఈ లెంత్ కావాలి మనకి. ఈ లెంత్ కావాలి అంటే నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇక్కడ చూడండి, ఈ లెంత్ కావాలి. సో ఇది మొత్తం L2 కదా, ఈ మొత్తం L2లోంచి L2 మైనస్ ఇది మొత్తం L3. దీంట్లో ఏంటి, సి అనే పాయింట్ ఎక్కడ ఉంది? మిడిల్లో ఉంది. అంటే ఈ కొంచెం డిస్టెన్స్ ఏమవుతుంది? ఇదేమో L3/2 అవుతుంది. ఇదేమో ఎంత అవుతుంది? L3/2 అవుతుంది. ఓకే, అది L3 సో 1/2. L3 అలాగే 1 కాబట్టి 1 కింద రాసేద్దాం, ఈజీగా ఉంటుంది. కప్లర్ మొత్తం మనకి 1 యూనిట్ అమ్మా. కాకపోతే సి అనే పాయింట్ యాక్చువల్గా మిడిల్లో ఉంది. దాంతో మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను, O2 మీదనే సి అనే పాయింట్ ఉంటుందని చెప్పాను. అంటే ఈ కప్లర్ ఎక్కడైతే ఉందో సో కరెక్ట్గా ఈ O2 మీదన సి అనే కప్లర్ పాయింట్ ఉంటుంది. సో అప్పుడు ఇండైరెక్ట్గా ఈ బి నుంచి సికి మీకు ఆల్రెడీ తెలుసు, అది ఒక 1/2 తెలుసు. సో 1/2, ఇదేమో 1/2. సో ఈ మొత్తం లింక్ లెంత్ అనేది L2. ఈ L2లోంచి యాక్చువల్గా ఈ డిస్టెన్స్ వరకు కావాలి మనకి. సో ఈ పాయింట్ వరకు కావాలి కదా, ఇది మొత్తం ఒకటే లెంత్. సో ఈ లెంత్ కావాలి అంటే ఈ టోటల్ L2లోంచి ఈ కప్లర్ యొక్క హాఫ్ ఆఫ్ ద లెంత్ మీరు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ లెంత్ వస్తుంది. ఈ లెంత్ కావాలి అంటే సెకండ్ లింక్ లెంత్ మైనస్ కప్లర్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద లెంత్, సో A', C''ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ ఏసీ లెంత్ వస్తుంది. ఏసీ లెంత్ ఈజ్ సేమ్ యాజ్ ఈ లెంతే కదా. సో మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు L2 మైనస్ 1/2 కింద వచ్చింది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు L2 మైనస్ 1/2 కింద వచ్చింది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇవి. సో L2² ఈజ్ ఈక్వల్ టు O2C అంటే O2C అంటే ఎంత వచ్చింది? y/2 ప్లస్ x/2. సో y/2 ప్లస్ x/2, x కాదు 1, ఓకే 1/2 y/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ AC². AC అంటే ఎంత? L2 మైనస్ 1/2 స్క్వేర్. సో మనకి ఇక్కడ L2 అంటే ఎంత? ఇక్కడ చూడండి మీరు, L2 ఈజ్ x యూనిట్స్. సో L2 ప్లేస్లో నేను x రీప్లేస్ చేస్తున్నాను. సో x² ఈజ్ ఈక్వల్ టు ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? A² ప్లస్ B² అంటే ఇక్కడ 1/2 ఉంది కదా. సో అంటే 1/2² అంటే 1/4 వస్తుంది. ప్లస్ 2 ఇంటూ AB అంటే y/2 ఇంటూ 1/2. నెక్స్ట్ ఇది ప్లస్ L2 ప్లేస్లో ఎంత వస్తుంది? x. సో x మైనస్ 1/2². సో దీన్ని సింప్లిఫై చేయాలి. సో x² ఈజ్ ఈక్వల్ టు y² బై 4 ప్లస్
ఈ టూ ఈ టూ క్యాన్సిల్ అయిపోయినాయి. సో వై స్క్వేర్ బై 4 ప్లస్ 1/4 ప్లస్ y/2 ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ అంటే 1/4 వస్తుంది. మైనస్ 2 ఇంటూ ఏబి 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2. సో ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు అల్టిమేట్గా మొత్తం అన్నీ రాద్దాం. సో వై స్క్వేర్ బై 4 ప్లస్ 1/4 ప్లస్ y/2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4 మైనస్ ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏమో రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అల్టిమేట్గా ఈ -4x ఉంది కదా, అది రైట్ సైడ్ తీసుకొస్తున్నాను. అంటే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం మిగులుతుంది, వై స్క్వేర్ బై 4 ప్లస్ y/2 ప్లస్ ఇక్కడ 1/4 ఒకటి ఉంది, ఇక్కడేమో ఇంకొక 1/4 ఉంది. ఇక్కడ ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. కాకపోతే మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక రిలేషన్ వచ్చింది చూడండి, ఎక్స్ అంటే ఏంటో, వై స్క్వేర్ ప్లస్ 1/2. ఎక్స్ అంటే మనకి వై స్క్వేర్ ప్లస్ 1/2 వచ్చింది. సో వై స్క్వేర్ ప్లస్ 1/2 వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 4 ప్లస్ y/2 ప్లస్ 1/2. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది, సో వై స్క్వేర్ బై 2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 4 ప్లస్ y/2 ప్లస్ 1/2. సో 1/2 క్యాన్సిల్ అయిపోయినాయి. వన్ మినిట్ అమ్మా. హలో, చెప్పు. క్లాస్లో ఉన్నాను నేను, తర్వాత చేస్తాను. సో ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంకా ఏం మిగులుతుంది, సో వై స్క్వేర్ బై 2 మైనస్ వై స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు y/2 వస్తుంది. సో 1/2 మైనస్ 1/4 అంటే మీకు ఆల్రెడీ 1/4 అని తెలుసు. సో వై స్క్వేర్ బై 4 వస్తుంది లెఫ్ట్ సైడ్, ఇంకొక సైడ్ ఏమో y/2 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది 2 టైమ్స్. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2y వచ్చింది, అంటే y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు 2. సో y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందంటే నెక్స్ట్ మనం ఎక్స్కి వైకి రిలేషన్ ఉంది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1/2. వై అంటే 2 స్క్వేర్ ప్లస్ 1/2. సో 4 ప్లస్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.5. సో మనకి ఫస్ట్ ఏబి ఎంత తీసుకున్నాం, లెంత్ 1 యూనిట్ కింద తీసుకున్నాము. నెక్స్ట్ లింక్ 2 ఇదేమో L3 కదా, లింక్ 3 1 యూనిట్, లింక్ 2 అండ్ లింక్ 4 ఎంత తీసుకున్నాం, ఎక్స్ యూనిట్స్ తీసుకున్నాం. ఎంత వచ్చింది, 2.5 యూనిట్స్ వచ్చింది. అలాగే ఇది కప్లర్ ఫిక్స్డ్ లింక్ లింక్ 1 కదా, ఎంత తీసుకున్నాం, y యూనిట్స్ తీసుకున్నాం. మనకి y ఎంత వచ్చింది, వాల్యూ 2 యూనిట్స్ వచ్చింది. సో ఇప్పుడు రేషియోస్ చూడండి. ఓకే, ఇది అసలు ఏ మెకానిజం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము.
ఇది కొంచెం లెంతీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో, కొంచెం పేషెన్స్‌తో చదవాలి ఇది. ఫస్ట్ ఇది మీకు చెబిషెఫ్ మెకానిజం అని చెప్పాను. నెక్స్ట్ ఏం చేశాను అంటే ఫస్ట్ నేను మీన్ పొజిషన్ దగ్గర డయాగ్రామ్ డ్రా చేశాను ఒకటి. సో, ఇది మీన్ పొజిషన్ దగ్గర ఉన్న డయాగ్రామ్. ఇది మీన్ పొజిషన్ దగ్గర ఉన్న డయాగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే ఫిక్స్డ్ లింక్‌నేమో L1 అనుకుంటున్నా. O2, O4 అనేది ఫిక్స్డ్ లింక్. సో, L1 అని తీసుకున్నా. O2A అనేది సెకండ్ లింక్ అండ్ కప్లర్ ఈజ్ AB అండ్ దట్ లింక్ ఈజ్ L3 అండ్ O4B ఈజ్ అవర్ లింక్ 4. ఇలా తీసుకున్నాం. ఇది ఏంటంటే మీన్ పొజిషన్‌లో ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ డయాగ్రాము. అలాగే ఒకవేళ మనకి ఈ ఈ L2 లింక్ రొటేట్ చేసాం సెకండ్ లింక్‌ని. సో, A అనే పాయింట్ A' పొజిషన్‌కి రీచ్ అవుతుంది. సో, అప్పుడు O2A' సో, ఇక్కడ ఒక లింక్ ఉంటది. ఇదేమో లింక్ 2. సో, దాంతో పాటు మనకి ఈ లింక్ మీదనే మనకి A', B' కప్లర్ ఉంది కదా! ఈ కప్లర్ అనేది యాక్చువల్‌గా ఈ సెకండ్ లింక్‌తో కోలీనియర్‌గా వస్తది. ఈ సెకండ్ లింక్ అండ్ థర్డ్ లింక్ కోలీనియర్‌గా వస్తాయి. కాకపోతే మీకు అలా చూపించలేదు. ఎందుకంటే మీకు అర్థమవుద్ది కాబట్టి. సో, ఈ లింక్ పక్కనే ఈ లింక్ 3ని చూపించాను. నెక్స్ట్ ఇదేమో లింక్ 4. సో, ఇది ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఎలా డిజైన్ చేశారు? ఇది O2 మీదనే సి అనే పాయింట్ ఉండేలాగా డిజైన్ చేసుకున్నారు. ఈ O2 మీదనే C1 పాయింట్, అలాగే O4 మీద C2 పాయింట్ ఉండేలాగా. సో, O2 మీదనే ఇక్కడ ఉండే పాయింట్ ఏంటంటే C' అని ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్‌లో C' అనుకుంటున్నాం. సో, నెక్స్ట్ ఏం చేసామంటే ఈ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ యొక్క కాన్ఫిగరేషన్ ఉంది కదా! ఈ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఒక లింక్ లెంగ్త్‌లకి ఒక రిలేషన్ తీసుకొస్తాం. సో, అది ఎలా అంటే సో, ఫస్ట్ మీకు ఐ మీన్ మీరన్నీ L1, L2, L3, L4 అని తీసుకుంటున్నారు. ఏది నంబర్ కింద తీసుకోవట్లేదు. సో, నంబర్ కింద తీసుకోవట్లేదు అంటే సో, మీరు ఐ మీన్ మనం రేషియో అనేది కనుక్కోలేం. దానికోసం ఏం చేస్తామంటే L1 ఈజ్ Y యూనిట్స్ అని తీసుకుంటున్నాను. అంటే ఫిక్స్డ్ లింక్ లెంత్ Y యూనిట్స్. సో, సెకండ్ లింక్ లెంత్ X యూనిట్స్. సెకండ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్ 2 ఈక్వల్ కాబట్టి ఈ 2 X యూనిట్సే. అలాగే కప్లర్ లింక్‌ని 1 యూనిట్ కింద తీసుకున్నాను. సో, మొత్తం అన్నీ నేను ఒకవేళ X, Y, Z కింద తీసుకుంటే మనం అప్పుడు కూడా రేషియో అనేది కనుక్కోలేం. సో, మొత్తం అన్నోన్స్ అయిపోతాయి కాబట్టి సో, ఓన్లీ కప్లర్‌ని మాత్రం ఒక యూనిట్ కింద తీసుకుంటున్నాను. సో, ఫిక్స్డ్ లింక్ Y యూనిట్స్, సెకండ్ అండ్ ఫోర్త్ లింక్స్ ఆర్ X యూనిట్స్. సో, నెక్స్ట్ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్‌లో ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటుంది. అది ఏంటంటే O2, O4, B'. సో, O2, O4, B''లో మనకి హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఈ రైట్ యాంగిల్‌కి అపోజిట్‌గా ఉండే సైడ్ అంటే L4. సో, L4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్. ఇది ఎంత అవుతుందంటే టోటల్ L2లోంచి ఒకవేళ మీరు ఈ L3ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు జస్ట్ ఈ లెంత్ మాత్రమే వస్తది. ఈ లెంత్ మాత్రమే మనకు కావాలి. మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ లెంత్ మాత్రమే కనుక్కోవాలి. సో, L2 మైనస్ L3. సో, L4 స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L4 L2 మైనస్ L3 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏంటి L1 కదా! సో, L1 స్క్వేర్. సో, ఇక్కడ నేను L4 నేను తీసుకున్నాను ఫిక్స్. L4 అంటే మనకి L2, L4 రెండు X యూనిట్స్ కదా! సో, L4 ప్లేస్‌లో X రీప్లేస్ చేశాను. అలాగే L1 అంటే Y యూనిట్స్ తీసుకున్నాను. సో, L1 ప్లేస్‌లో Y యూనిట్స్ రీప్లేస్ చేశాను. అలాగే L2 అంటే మనకు మళ్ళీ Xే సేమ్ యాజ్ L4 X. L3 కప్లర్ లింక్ ఎంత 1 యూనిట్. సో, 1 రీప్లేస్ చేసుకున్నాను. సో, అప్పుడు మనకి సమ్ X ఈజ్ ఈక్వల్ టు Y స్క్వేర్ ప్లస్ 1/2 అనే రిలేషన్ వచ్చింది. సో, Y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2X. సో, X ఈజ్ ఈక్వల్ టు Y స్క్వేర్ ప్లస్ 1/2 అనే రిలేషన్ వచ్చింది. సో, అదొక రిలేషన్. సో, ఒక ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ యూజ్ చేసి సో, మనం X ఈజ్ ఈక్వల్ టు Y స్క్వేర్ ప్లస్ 1/2 అనే రిలేషన్ తీసుకొచ్చాం. సో, నెక్స్ట్ కేస్‌లో ఏం చేస్తున్నానంటే సో, నెక్స్ట్ ఫస్ట్ మీన్ పొజిషన్ ఉంది కదా! సో, మీన్ పొజిషన్‌లో డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ మెకానిజం తీసుకుంటున్నాను. సో, మీన్ పొజిషన్‌లో ఉన్న డయాగ్రామ్ ఏది? సో, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న డయాగ్రామ్. సో, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఏ అనే పాయింట్ నుంచి ఒక ఐ మీన్ ప్రొజెక్షన్ అనేది ఈ ఫిక్స్డ్ లింక్ మీద O2, O4 మీద డ్రా చేస్తున్నాను. సో, ఎక్కడైతే ప్రొజెక్షన్ అనేది ఈ O2, O4ని టచ్ చేస్తుందో ఆ పాయింట్ C అని తీసుకుంటున్నాను. సో, రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో, O2AC ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ O2ACని యూజ్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచి ఇంకొక రిలేషన్ తీసుకొస్తాను. సో, 2 రిలేషన్స్ వస్తాయి. సో, దాని ప్రకారం మనం రేషియోస్ కనుక్కోవచ్చు. సో, O2AC ట్రయాంగిల్ నుంచి
సో మనకి ఇక్కడ ఈ O2A అంటే ఆల్రెడీ తెలుసు. O2A అంటే ఎక్స్. సో ఇది ఏంటంటే ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది కదా, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది. రిమైనింగ్ టూ సైడ్స్ ఏమవుతాయి, ఏసీ ఒకటి అవుతుంది, అలాగే ఇంకోటి O2C అవుతుంది. సో O2AC ట్రయాంగిల్లో O2 హైపోటెన్యూస్ అంటే O2A, ఏసీ అండ్ O2C ఆర్ సైడ్స్. సో అక్కడ నుంచి మనం రైట్ యాంగిల్ పైథాగరస్ థియరం నుంచి ఈ O2A² ఈజ్ ఈక్వల్ టు AC² ప్లస్ O2C² కింద రాయొచ్చు. O2C² ప్లస్ AC². ఇక్కడ మళ్ళీ O2C కావాలి కదా. O2C అంటే O2C ఈజ్ నాట్ వై. సో O2C అనేది O2O4 అనేది వై, కానీ O2C అనేది వై కాదు. సో యాక్చువల్గా ఒకవేళ ఈ మొత్తం అన్నీ కూడా 1 యూనిట్, ఇదేమో సమ్ 5 యూనిట్స్ కదా. సో ఇక్కడ మిడిల్లోకే మనకి ఈ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి ఈ సి అనే పాయింట్ యాక్చువల్లీ మిడిల్లో ఉంటుంది. సో దీన్ని ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ y/2 అవుతుంది. ఇదేమో కప్లర్లో మిగిలిన హాఫ్ లింక్ కదా, హాఫ్ లెంత్ ఇది. అంటే ఈ సిఏ ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. సో y/2 ప్లస్ 1/2 ఈజ్ అవర్ O2C. సో O2C ప్లేస్లో y/2 ప్లస్ x 1/2 కింద రీప్లేస్ చేస్తాం O2Cని. నెక్స్ట్ ఏసీ. సో ఏసీ అంటే ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ కావడం గురించి నేను ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కాన్ఫిగరేషన్ మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను. సో ఏసీ లెంత్ కావాలి. సో దీనికోసం నేను ఈ లెంత్ కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఈ సెకండ్ లింక్లోంచి ఈ పోర్షన్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు జస్ట్ ఓన్లీ ఈ లెంత్ మాత్రం వస్తుంది. సో సెకండ్ లింక్ మొత్తం L2. దీంట్లోంచి ఈ కప్లర్లో సగం A', C' అంటే మనకి ఈ కప్లర్ యొక్క హాఫ్ ఆఫ్ ద లెంత్ ఎంత అవుతుంది, 1/2. సో L/2 ఈ సెకండ్ లింక్లోంచి మీరు 1/2ను సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ ఏసీ లెంత్ వస్తుంది. సో L/2 L2 మైనస్ 1/2 ఈజ్ అవర్ ఏసీ. సో L2 మైనస్ 1/2 ఈజ్ అవర్ ఏసీ. సో L2 మైనస్ 1/2 ఈజ్ అవర్ ఏసీ. సో L2 అంటే ఏం తెలుసు, సెకండ్ లింక్ లెంత్ ఎక్స్ తీసుకున్నాం. అలాగే ఇది ఇది A+B², ఇదేమో A-B². L2 అంటే ఇక్కడ కూడా ఎక్స్. సో మొత్తం మీరు అల్టిమేట్గా తీసుకొస్తే మీకు ఒక ఎక్కడ ఎండ్ అయ్యారు అంటే సమ్ ఇక్కడ వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు సమ్ y²⁴ ప్లస్ y/2 ప్లస్ 1/2 వస్తుంది. ఆల్రెడీ మీకు x ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ 1/2 ఇది ఆల్రెడీ వచ్చింది. ఎక్కడ నుంచి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ నుంచి. అదే ఇక్కడ రీప్లేస్ చేశాను. సో నెక్స్ట్ క్యాన్సిల్ ఈ 1/2 క్యాన్సిల్ అయిపోయినాయి. సో అల్టిమేట్గా దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే y ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే x వాల్యూ కావాలి కదా, x ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ 1/2. సో అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసి y ప్లస్ 2² ప్లస్ 1/2 ఎంత వస్తుంది, 2.5 యూనిట్స్ వచ్చింది. సో ఫస్ట్ లింక్ లెంత్ ఫస్ట్ L1 ఎంత వచ్చింది, 2 యూనిట్స్ వచ్చింది. L2 L4 అనేది 2.5 యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ L3 అనేది 1 యూనిట్ వచ్చింది. సో మొత్తం 4 లింక్ లెన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇది అసలు గ్రాస్ ఆఫ్ లింకేజా కాదా ఫస్ట్ కనుక్కుందాం. గ్రాస్ ఆఫ్ లింకేజ్ అంటే షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ లెన్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. షార్టెస్ట్ లింక్ ఏది ఇక్కడ, 1 యూనిట్ లింక్ లెంత్ అనేది షార్టెస్ట్. లాంగెస్ట్ లింక్ అంటే మీరు L2 కానీ L4 కానీ రెండు కూడా సేమ్. సో ఏదో ఒకటి లాంగెస్ట్ లింక్ అవుతుంది. సో S+L అంటే 1 యూనిట్ ప్లస్ 2.5 అంటే ఎంత వస్తుంది, 3.5 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే P+Q రిమైనింగ్ 2 లింక్ లెన్స్. ఆల్రెడీ 1 తీసుకున్నాము, ఇక్కడ ఏమో 2.5 తీసుకున్నాం. ఇంకొక 2.5 ఇక్కడ ఉంది, అలాగే ఇంకొక లింక్ లెంత్ 2 యూనిట్స్. సో 2.5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4.5 యూనిట్స్. సో S+L ఎంత వచ్చింది, 3.5 వచ్చింది. ఈజ్ లెస్ దాన్ P+Q అంటే 4.5 కన్నా 3.5 తక్కువ కాబట్టి, అంటే S+L లెస్ దాన్ ఈక్వల్ టు P+Q. దీన్ని సాటిస్ఫై చేస్తుంది. దీన్ని సాటిస్ఫై చేస్తే అది ఏమి లింకేజ్ అయినట్టు, సో గ్రాస్ ఆఫ్ లింకేజ్ అయినట్టు. సో గ్రాస్ ఆఫ్ లింకేజ్, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఐ మీన్ ఇది ఏ మెకానిజం అవుతుంది, గ్రాస్ ఆఫ్ లింకేజ్ ఇది ఏ మెకానిజం ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. క్రాంక్ రాకరా, డబుల్ క్రాంక్, డబుల్ రాకరా, ఇక్కడ చూడండి. L1 ఎంత వచ్చింది మనకి, సమ్ 2 యూనిట్స్ వచ్చింది. L2 అనేది సమ్ 2.5, ఇదేమో 2.5,
కప్లర్ అనేది 1 యూనిట్ వచ్చింది. సో ఇది ఏ మెకానిజం అవుతుంది? షార్టెస్ట్ లింక్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఇది కప్లర్ అనేది షార్టెస్ట్ లింక్. షార్టెస్ట్ లింక్కి మనం ఏం చేసాము అంటే ఆపోజిట్ లింక్ ఏంటి? O2 ఓఫర్ కదా. కప్లర్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేశారు. కప్లర్కి సారీ షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ ఫిక్స్ చేస్తే వచ్చే మెకానిజం ఏంటి? కప్లర్కి షార్టెస్ట్ లింక్ ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తే వచ్చే మెకానిజం. లింక్ ఆపోజిట్ టు షార్టెస్ట్ లింక్, ఇఫ్ లింక్ ఆపోజిట్ టు షార్టెస్ట్ లింక్ ఈస్ ఫిక్స్డ్. ఏ మెకానిజం వస్తుంది? లింక్ ఆపోజిట్ టు షార్టెస్ట్ లింక్ ఈస్ ఫిక్స్డ్. షార్టెస్ట్ లింక్ ఆపోజిట్గా ఉన్న లింకేజ్ని ఫిక్స్ చేస్తే వచ్చే మెకానిజం మనకి డబుల్ రాకరే. సో ఇది ఏ మెకానిజం అంటే గ్రాస్హోఫ్ డబుల్ రాకర్ మెకానిజం. సో మనకి ఫస్ట్ 3 డిస్కస్ చేసాం కదా, అవేమో మనకి ఏమొచ్చాయంటే నాన్ గ్రాస్హోఫ్ డబుల్ రాకర్ మెకానిజమ్స్ వచ్చాయి. మనం చెబీచాఫ్ మెకానిజం వచ్చేసరికి గ్రాస్హోఫ్ డబుల్ రాకర్ మెకానిజం వచ్చింది. సో ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇదేమో గ్రాస్హోఫ్ లింకేజ్ అన్నాము. సో గ్రాస్హోఫ్ లింకేజ్ అన్నాం. ఇక్కడ క్రాంక్ ఏంటి అసలు ఈ మెకానిజంలో? క్రాంక్ ఉంటుందా, లేదంటే ఉంటే ఏ లింక్? ఏ లింక్ క్రాంక్ అవుతుంది ఇక్కడ? O2 ఏనా, O4 బీనా, లేదంటే ఏ బీనా? క్రాంక్ ఉంటుందా ఉండదా? ఉంటే ఏ లింక్ క్రాంక్ అవుతుంది? ఓకే, కప్లర్. ఓకే, షార్టెస్ట్ లింక్ ఈజ్ అవర్ కప్లర్. ఈ కప్లర్ లింక్ ఏదైతే ఉందో ఈ ఏబి అనేది యాక్చువల్ క్రాంక్ అవుతుంది. సో అది సంథింగ్ ఇలా మూవ్ అవుతూ ఈ సి పాయింట్ మొత్తం కంప్లీట్గా ఈ డి షేప్డ్ కర్వ్ని ట్రేస్ చేస్తుంది. సో ఒకసారి చాట్ బాక్స్కి రండి, ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను జస్ట్ నార్మల్ వే. వాట్స్ మెకానిజం అని ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజం, లేదంటే అప్రోక్సిమేట్? వాట్స్ మెకానిజం ఈజ్ అన్ అప్రోక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చెబీచెఫ్ మెకానిజం అనేది గ్రాస్ ఆఫ్ లింకేజా, లేదంటే నాన్ గ్రాస్ ఆఫ్ లింకేజా? చెబీచెఫ్ మెకానిజం అనేది గ్రాస్ ఆఫ్ లింకేజా, లేదంటే నాన్ గ్రాస్ ఆఫ్ లింకేజా? చెబీచెఫ్ మెకానిజం ఈజ్ గ్రాస్ ఆఫ్ లింకేజా, లేదంటే నాన్ గ్రాస్ ఆఫ్? ఓకే, చెబీచెఫ్ మెకానిజం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మెకానిజం గ్రాస్ ఆఫ్ లింకేజ్. ఇది ఏ మెకానిజం? డబుల్ రాకరా, లేదంటే ట్రిపుల్ రాకరా? డబుల్ రాకరా, ట్రిపుల్ రాకరా? డబుల్ రాకర్. సో చెబీచెఫ్ మెకానిజంలో ఏ లింక్ క్రాంక్ కంప్లీట్గా రొటేట్ అవుతుంది? చెబీచెఫ్ మెకానిజంలో ఏ లింక్ క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది? చెబీచెఫ్ మెకానిజంలో ఏ లింక్ క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది? కప్లర్, షార్టెస్ట్ లింక్ ఆర్ కప్లర్ అనేది చెబీచెఫ్ మెకానిజంలో రేషియో ఎలా ఉంటుంది? స్టార్టింగ్ ఫ్రమ్ ద షార్టెస్ట్ లింక్ రేషియో ఎలా ఉంటుంది? చెబీచెఫ్ మెకానిజంలో చెబీచెఫ్ మెకానిజంలో 1:2 సమ్ 2.5 ఆర్ ఏదన్నా షార్టెస్ట్ లింక్ ఏబి ఈస్టు సమ్ ఫిక్స్డ్ లింక్ యొక్క రేషియో ఈస్టు రిమైనింగ్ 2 లింక్స్ 2.5 అవుతుంది.
సో నాన్ గ్రాస్హాఫ్ డబుల్ రాకర్ మెకానిజం టోటల్గా 4 అప్రాక్సిమేట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం డిస్కస్ చేసాము. దాంట్లో ఫస్ట్ 3 కూడా నాన్ గ్రాస్హాఫ్ డబుల్ రాకర్ మెకానిజం, లాస్ట్ది ఏంటంటే గ్రాస్హాఫ్ డబుల్ రాకర్ మెకానిజం. సో ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మనం చేసింది 4 బార్ చైన్ మాత్రం యూజ్ చేసి కొన్ని అప్రాక్సిమేట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం డిస్కస్ చేసాము. ఫస్ట్ ఏమో వాట్, నెక్స్ట్ ఏమో ఇవాన్స్ ఆర్ గ్రాస్ హోపర్, నెక్స్ట్ థర్డ్ది రాబర్ట్స్, నెక్స్ట్ ఫోర్త్ది ఫైనల్ది ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేసిన చెబీచెఫ్. సో చెబీచెఫ్ మెకానిజం వచ్చేసరికి మనం యాక్చువల్గా ఏం చేసాము అంటే లింక్స్ లెన్స్ ఫిక్స్ చేయకుండా ఏదో ఒకటి 1 యూనిట్ సమ్ ఎక్స్ వై యూనిట్స్ తీసుకుని ఆ మెకానిజంని ఫస్ట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ డ్రా చేసి సో ఆ రేషియోస్ అనేవి తీసుకొచ్చాము. ఎక్స్ ఎంత ఉంటుందో అలాగే వై ఎంత ఉంటుందో కనుక్కున్నాము. సో దాన్ని బేస్ చేసుకొని ఇది గ్రాస్ ఆఫ్ లింకేజ్ అని మనం చెప్పాం. సో కంప్లీట్గా ఈ నోట్స్ మొత్తం ఒకసారి చూడండి. సో మీకు అర్థమవుద్ది. మోస్ట్లీ ఏంటంటే ఇది డెరివేషన్, అది దీన్ని మనం చెప్పేది ఏం లేదు. సో డెరివేషన్ అర్థం చేసుకోవడం అంతే. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం డిస్కస్ చేస్తాము. సో మీరు చిన్న క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజంలో ఎన్ని లింక్స్ ఉంటాయి? ఓన్లీ టర్నింగ్ పెయిర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజంలో ఎన్ని లింక్స్ ఉంటాయి? ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజంలో ఒకవేళ మెకానిజంలో అన్ని టర్నింగ్ పెయిర్స్ అయితే ఎన్ని లింక్స్ ఉంటాయి?